ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ టెంపుల్కి కొంచెం బూజు దులుపుని తలస్నానం చేసేపాటికి లేట్ అయింది. మా ఊరి అమ్మవారి టెంపుల్ ఇది. అయితే ఈ అమ్మవారి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఒక అంటే ఒక పుణ్యస్త్రీ ఇప్పుడు ఉండేది. ఆమె కల్లో కనపడి కనకదుర్గమ్మ చెప్పిందంట. తర్వాత ఒక రాయి పెట్టి ఈ టెంపుల్ అనేది బాగా ఇట్లా కట్టారు. బస్సులు ఎదురుగా కార్తీక మాసంలో ఇక్కడ పూజలు కూడా చేస్తారు, భోజనాలు పెడతారు. అండ్ శ్రావణ మాసంలో కూడా ఇక్కడ అదే కుంకుమ పూజ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి మొన్న శుక్రవారం నాడు నేను వచ్చాను. అయితే ఇక్కడ అందరూ ఉన్నారు కానీ నా మనసు అంగీకరించక నేను వెళ్ళిపోయాను. బికాజ్ ఆఫ్ మై గ్రాండ్ మదర్ డైడ్. అండ్ అంటే సంవత్సరం వస్తుంది, అది అయిపోయిన వెంటనే ఐ స్టార్టెడ్ ఎవ్రీథింగ్, ఆల్ దోస్ థింగ్స్. అండ్ చేయాలని ఉన్నా కానీ ఐ వెయిటింగ్ ఫర్ సమ్ టైమ్. అండ్ I'm very happy in the moment of this when I'm sitting before అమ్మవారి ముందు కూర్చొని I'm very happy for that one thing విషయంలో. ఎందుకు అంటే నేను ఎవరికి హాని చేయలేదు. నేను ఎవరి గురించి నేనైతే నిజాయితీగానే ఉంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ట్రస్టబుల్ పర్సన్. ఐఎమ్ నెవర్ బ్లేమింగ్ ఎనీ వన్ అండ్ నెవర్ టాక్ టు ఎనీ వన్ అండ్ నెవర్ సేయింగ్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ విత్ దట్. ఎందుకంటే అమ్మవారి గుళ్ళో కూర్చొని అబద్ధం చెప్తే వాళ్ళకే పాపం తగిలేదు ఫ్రెండ్స్. ఏది ఏమైనా సరే మనసుకు హ్యాపీగా ఉండాలంటే వాట్ ఎవర్ అంటే హిందూయిజం నమ్మే క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ఎవరి టెంపుల్ వాళ్ళకి వెళ్తే ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే ఒక మనస్సాక్షి ఎదురుగా మన మనసుని పెట్టి మనం నిజం తప్పు చేసామా లేదు అనేది ఆ అమ్మవారే చెప్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వెన్ ఐఎమ్ టాకింగ్ విత్ దట్ ఇట్స్ ఓకే ఫైన్. యూ కెన్ సీ దట్ అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి శ్రావణ మాసంలో, మంచిది. అండ్ మొన్న శుక్రవారం నాడైతే బాగా జరిగినాయి. అమ్మవారికి చీర సారా పెట్టారు. నేను వచ్చేపాటికి తాళం వేసేసారు ఎక్కువగా. నైస్ అండ్ బ్యూటిఫుల్. సో ఇక్కడ ఆంజనేయ టెంపుల్ కూడా ఆ రోజు చూపించలేకపోయాను, చాలామంది జనాలు ఉండటం వల్ల. ఇవాళ క్లియర్గా చూపిస్తున్నాను. ఏదైనా సరే మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.